జరిగేది ఒకటి, వక్రీకరించి ప్రచారం చేసేది ఒకటి. నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ పాలకుల యొక్క బిడ్డల లగ్జరీ లైఫ్ చూసి విరక్తి చెందినటువంటి ప్రజలు తిరగబడుతున్నారు. రే ఇప్పుడు ఒక పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయికి, ఇక్కడున్న ధనికుడి కుటుంబంలో అబ్బాయికి చాలా తేడా లేదా? హైదరాబాదులో పబ్బులకు ఓ పేదవాడు వెళ్తాడా? మధ్యతరగతోడని వెళ్ళగలుగుతున్నాడా? ఈ విలాసం వీళ్ళు బండి కొనుక్కుంటే, సైకిల్ కొనుక్కుంటే, బండి కొనుక్కుంటే గ్రేట్ అనుకుంటే వాళ్ళు లగ్జరీ కార్లో తిరుగుతున్నారే. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళని కొట్టారా, చంపేస్తున్నారా? లేదే. అక్కడ కూడా అది ఎందుకు ఉంటుంది? అదొక సాకు మాత్రమే. జరిగినటువంటిది ప్రభుత్వాలని కూల్చేసి తమ ఆధీనంలో ఉండేటటువంటి పపెట్ గాళ్ళని పెట్టడం అన్నటువంటిది డీప్ స్టేట్ ఫార్ములా. అందులో భాగంగా జరుగుతుంటే అబ్బెబ్బే అక్కడ యూత్ రెచ్చిపోయారు, వాళ్ళని చూసి విలాసవంతంగా బ్రతకడం చూసి, అంటే ఇళ్ళు విలాసంగా బ్రతకాలనే కదా కోరుకుంటుంది. ఎందుకు తప్పుడు ప్రచారాలు చేసుకొస్తారు?